పల్సగా ఉంటాయి కాగితాలు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి, ఎక్కడ వెళ్ళి బడ్డీ దుకాణంలో తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి, టిఫిన్ తినాలి, ఆర్ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. ఆ క్యూఆర్ కోడ్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు, రియల్ టైంలో జరుగుతున్నాయి. 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైన్. దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అదొక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్. సో అప్పుడు కోర్టులు తప్పట్టేదానికి ఉండదు. సార్ ఒకటి, సిన్స్ పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్, ఐ హావ్ వన్. We are not discussing politics in this Only one question. No, I will not discuss politics. With all due respect, we have partners here. We should respect them. I cannot discuss politics in this forum. మంత్రి గారు, కంబైన్డ్ ఏపీలోను 97లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. Yes. అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా 15 days టైం ఇచ్చారు. ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి, టైమ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు, మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్యని? సార్ 161 సర్వీసెస్ రియల్ టైంలో డెలివర్ చేస్తున్నాం. నంబర్ 1 సార్, ఎన్ని అవర్స్? రియల్ టైం సార్, సెకండ్స్, విదిన్ సెకండ్స్. దట్స్ వాట్. 161 సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 20% ఆఫ్ సర్వీసెస్, 15 to 20%. అగైన్ మళ్ళీ రేపు వచ్చి మీరు 20 అన్నారు, 15 అయింది అంటారు, లేదు 15 అంటే 20 అయింది అంటారు. అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా. 15 నుంచి 20% సర్వీసెస్ వచ్చేగల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఇస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్. జస్ట్ అలౌ మీ టు ఫినిష్, ఒక్క నిమిషం. వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అధికారులతో నేను కూర్చుంటున్నా, సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా, సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. Why not is my question. We should challenge ourselves. అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ ourselves. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్డ్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసి. నో, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్రెడీ అప్హోల్డ్ ఇట్. నేను హైకోర్టులో కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ క్లియర్లీ స్టేట్స్ దట్ there are judgments in the past, whatever has been delivered, there is legal validity as long as it is delivered. Okay. 2 ticks. Okay, thank you. There is a legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద, వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు, కొంత ఆయన సూచించిన అంశాలు కొంచెం లేట్ అయినాయని అనుకోవచ్చా? సార్ 3 నెలలు చేశాం స్వామి, మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరూ. 3 నెలల్లో MOU సైన్ చేసిన 3 నెలలు ఎగ్జాక్ట్ చెప్తా, ఎన్ని రోజుల్లో కూడా చెప్తా. కానీ నేను కూడా ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. 3 నెలలు 9 రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేసాం. I believe this is one of its kind. I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere government moved this fast. See, boss, this is, మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మేము. సిస్టమ్స్ డిజైన్ చేయాలి, QR కోడ్ డిజైన్ చేయాలి. దిస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. మీకు సీమ్లెస్గా ఫ్రంట్ ఎండ్ అనిపించవచ్చు, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము కూడా చెక్ చేసుకున్నాం. వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైం.
సో మీకు ఆ డౌట్ దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు టెస్ట్. సో ఇట్ అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు ఇది. నేను 36 డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి, భాస్కర్ గారు ఆర్టీజీలో 36 డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాంట్ డెలివర్ అ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్. ఒరిజినల్ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దట్. గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ డేటా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం, పెద్ద పంచాయతీ, పెద్ద పని అయింది అది. సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివర్ ఇట్. అంటే కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకునే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ జరుగుతోంది సార్. అంటే అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? బ్యాక్ అండ్ గవర్నమెంట్లోనా? 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కంకరెంట్ యూజర్స్కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం, వీల్ బ్రింగ్ ఆన్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు. నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా, ఈ సేవలు ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. Harvested through this initiative. I'm sorry, can you repeat? Did the government estimate the savings it can harvest in terms of time or money through this service? Honestly not. Now that you've given us the thought process, we'll commission a study. No, some time back, a bank estimated that if a customer goes to the counter, to the teller, and does a transaction, it costs 67 rupees. This was more than 10 years ago. So in that way... No, that is a very good question. I think as we roll this out, as things stabilize, I'm sure global educational institutions will look at it and come up with a guesstimation of what is the savings in terms of time and resources we have done to the citizen, we have achieved for the citizens of Andhra Pradesh. Yeah. Sir, in terms of services that comes with a price, like booking RTC ticket, there needs to be a background integration of various departments, that because that particular money has to go into it is already done. That is why it took time. సో గురుగారు అడిగారు కదా ఒక నెల ఎక్కువ పట్టిందని, ఫైనాన్స్లోనే మా ఫైల్ కూడా ఇరుక్కుంది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వీ హ్యాడ్ టు బ్రింగ్ ఆల్ దట్ రిఫార్మ్స్. వీ హ్యావ్ డన్ ఇట్. గుడ్ క్వశ్చన్. అది ఇంకా మేము ఆలోచించలేదు. బట్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగులో అయితే మేము చేస్తాము. నేను క్రమీపంగా హిందీ తీసుకొస్తాం. దెన్ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, ఏదో ఒరిస్సా, దెన్ తమిళనాడు, కర్ణాటక. అక్కడ ఎక్కువ ఇప్పుడు మా కుప్పంలో కొన్ని గ్రామాల్లో తమిళే మాడతారు, కుప్పంలో కొన్ని గ్రామాల్లో కన్నడనే మాడతారు, కానీ వాళ్ళు ఆంధ్రలో, ఎందుకంటే ప్రాక్సిమిటీ వల్ల భాష మాడతారు. సో అది కూడా అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తే బెటర్. వీ హ్యావ్ టేకెన్ అ స్టాండ్, వీ విల్ డెలివర్ ఆన్ దట్. See, once AI టెక్నాలజీ వచ్చిన తర్వాత it just becomes incremental, becomes lot easy. వెనకాల ఇన్ని డిపార్ట్మెంట్లు ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తానేది కష్టమైన పని. దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్. లాంగ్వేజ్ ఇస్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ విల్ డూ ఇట్. నో పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఏం ప్రశ్నలు రావట్లేదు. గుడ్, ఓకే. Sir, నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే అదే చెప్పాలి. సార్ చెప్పండి. ముందల 520 సర్వీసెస్ ఏదైతే మేము లాంచ్ చేయాలనుకున్నాం, ముందల అది లాంచ్ చేద్దాం. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఎనేబుల్, దాని తర్వాత దానికి వెళ్దాం. ముందర సర్వీసెస్ ఇవ్వక ముందరనే గ్రీవెన్స్ మేము పడతాం కరెక్ట్ కాదని మేము అందరూ అభిప్రాయపడి ముందల సర్వీసెస్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. సో 161 అయింది, ఇంకో 360 పైచిలుక సర్వీసెస్ మళ్ళీ తీసుకొస్తాం. అవన్నీ అయిన తర్వాత దెన్ సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి దెన్ విల్ బ్రింగ్ దట్. అది మా ఆలోచన. అదే పరిష్కరించాలా, సర్వీసెస్ అందజేయాలా? నేను ఇప్పుడు సర్వీసెస్ అందజేయకుండా నేను దానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా అదే అవుతుంది మన లోకం. అది కాదు కదా, సర్వీసెస్ డెలివరీ చేయాలి. సర్వీసెస్ డెలివరీలో కూడా మీకు చెప్పా, ఆ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే ఉందో అది నేను స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఐఎమ్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ నా బాస్. ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ. అండ్ గ్రీవెన్స్ పైన గ్రీవెన్సే అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు కదా. ఆ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. Sir, is there a mechanism to reach out to people where their service not delivered? Because this is obviously a That's exactly what we will do. Suppose a citizen, actually in fact I think I covered it. Suppose a citizen has left the service at a certain point. Through again a technology intervention, we will reach out saying, we notice that you stopped here. What is your problem? And we'll give the problem options. Because we will have a better understanding of all the services and where the problem statement is.
And then we will be able to navigate through that problem statement. Some problems may require manual intervention because So people. right may now not- we have not gone to those. If you have seen the services that we have offered, we have not gone to those services that require human intervention yet. So we need to build, we are totally cognizant about it as a team, and we are going to create a mechanism through which we can resolve those. But at this juncture, we have not done it because these services do not require a human intervention. Are you going to give any number to reach out to the government or particular department No, I mean, regarding that right now, particular- 161 services require no human intervention. No? My point here is I want to make interactions between the citizen and the government frictionless, seamless. So I don't want to give another number and make me again bring a government department into it. Then what will happen is that will be the only area. No, I don't want to do that. I am questioning every process. This is the agenda is every process has to be questioned. Wherever there is a human intervention, why is there a human intervention? So what is the legality behind it? What are the corrections we need to do? All that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. Yeah, often chatbots end up in whatever you said. The chatbots end up in a loop. They continuously give those kind of responses, and people end up at a dead end. Yes. They don't know what to do next. So that is where we have the data of dead ends, or we have the data of where the roadblocks are. So through WhatsApp, we can reach out to them. So we're building a mechanism on that. Right now, for these services, you should have absolutely no problem. There's no human intervention. So the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20% services that would require this eventually. That is where we want to build a more intelligent system to resolve those issues. We are totally cognizant of that problem. Okay? త్వరలో చూస్తారు కదా. ఉందా సార్? ఐమ్ సారీ. ఇప్పుడు రేషన్ తీసుకుంటారు, రైస్ తీసుకుంటారు, వాళ్ళకి దీంట్లో తీసుకున్నట్లు ఏమైనా మెసేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా సార్? త్వరలో మీరు చూస్తారు కదా హౌ ఆర్ గోయింగ్ టు వర్క్. ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా విషయాలు కూడా మేము డిస్కస్ చేస్తాం, ఎలా ఇంటిగ్రేటెడ్ వర్కౌట్ చేయొచ్చు అని. లాంచ్ చేసినప్పుడు మీకు చెప్తాను, అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మీరు మమ్మల్ని పట్టించుకోరు స్వామి. లాడ్ ఆఫ్ ఇంట్రాక్షన్. ఓకేమ్మా, అందరు నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్.